హాయ్ అండి. ఈరోజు మటన్ కూర ఎలా చేయాలో చెప్తానండి. ఇదిగోండి మటన్ అరకిలో అండి, టమాటాలు 4 అండి, ఉల్లిపాయలు 4 అండి, సోపు, యాలకులు, పట్ట, లవంగం, ఇది మసాలాలో వండి, కారం 2 స్పూన్లు, కొంచెం పసుపు. ఎలా చేయాలో చెప్తాను ఉండండి. ఇదండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి, ఆయిల్ పోసానండి, అందులో మసాలా వేసుకుంటాం. అలా లేగిపోయి ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగినాక చూడండి ఉల్లిపాయల్లో 1 స్పూను సాల్ట్ వేసుకుంటామండి. త్వరగా ఎగిపోద్దండి ఉల్లిపాయలు. ఇదిగోండి ఇప్పుడు టమాటాలు వేసుకుంటామండి. ఇదిగోండి టమాటాలు వేస్తాను. ఇదిగోండి టమాటాలు వస్తూ ఉంది. ఇదిగోండి అల్లం పేస్ట్ 1 స్పూన్ అండి. ఇందాక అల్లం పేస్ట్ చెప్పలేదండి నేను. ఇదిగోండి టమాటా కూడా వాడుతుందండి, అల్లం పేస్ట్ కూడా వాడుతుంది. మటన్ ముక్కలు వేసేసుకుందామండి. ఇది కాసేపు వాడాలండి. ఇదిగోండి గరం మసాలా నాకు చెప్పలేదండి, ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తాను. ఇదండి మటన్ ముక్కలు బాగా కలిసిపోయాలి, వాడేయండి. ఇవన్నీ పసుపు, కారం వేసేసి ఇందులో గరం మసాలా వేసేసుకున్నామండి. ఇందాక ఇదిగోండి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలమెట్టి ఆపేసుకుంటాం. ఇదండి ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటామండి. గ్లాస్ వేసుకుంటే చాలండి. గ్లాస్ వాటర్ అయితే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తామండి. వేస్తే ఒక 10 విజిల్ వస్తే ఆపేసుకుందామండి. ఇదిగోండి కుక్కర్ పెట్టేసాను, మూత అండి 10 విజిల్ వచ్చినాక ఆపేస్తే ఉడికిపోద్దండి. మటన్ అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసుకుంటామండి. ఇవ్వండి నేను చేసిన మటన్ కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నమస్తే అండి.